ఆల్ మన టాపిక్ వచ్చి బిగినర్స్ కండి. ఆటో క్యాడ్ ఎవరైతే కొత్తగా నేర్చుకుంటున్నారో వాళ్ళ కోసం. అందులో కూడా అసలు ఎందుకు మనకు కోఆర్డినేట్ సిస్టమ్ అనేది యూజ్ చేస్తాం, అసలు కోఆర్డినేట్ సిస్టమ్ ఎన్ని రకాలుగా ఉంటుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆటో క్యాడ్ లో మనకి కోఆర్డినేట్ సిస్టమ్స్ ఎందుకు యూజ్ చేస్తామంటే, మనం ఎప్పుడైనా ఒక సిఎన్సి ప్రోగ్రామింగ్ చేయాలనుకున్నప్పుడు, ఏదైనా ఒక ప్రోడక్ట్ తయారు చేసి ఆ ప్రోడక్ట్కి సిఎన్సి ప్రోగ్రామ్ తయారు చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళకి కంపల్సరీ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ, లేదా రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ, రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ, లేదా డైరెక్ట్ డిస్టెన్స్ కోఆర్డినేట్ మెథడ్ కానీ యూజ్ చేసి మనం డయాగ్రామ్ అనేది క్రియేట్ చేయాలి. డైరెక్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మనకి ఏంటంటే మనకి పాయింట్స్ చూపించలేము కాబట్టి ఫస్ట్ రిమైనింగ్ 3 కోఆర్డినేట్ సిస్టమ్స్ ద్వారా మనం ఇవి ప్రోగ్రామింగ్ అనేది చేస్తాం. అది ఎలా చేస్తాం అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఇందాక చెప్పిన అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది మనకి స్టార్టింగ్ ఉంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది ఎలా యూజ్ అవుతుంది అనేది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక ఆటో క్యాడ్ పేజ్ ఓపెన్ చేసుకుంటున్నాను. ఇలా ఆటో క్యాడ్ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏమవుతుందంటే ప్రతి పాయింట్ ఏ పాయింట్ తీసుకున్న, మీరు ఎక్కడైనా ఒక లైన్ తీసుకుని ఒక పాయింట్ డ్రా చేయాలంటే ఆ పాయింట్ కూడా విత్ రెస్పెక్ట్ అంటే ఈ మనకి ఎక్స్ వై ఆరిజిన్ పాయింట్ ఉంది చూసారా, ఆ ఆరిజిన్ పాయింట్ నుంచి డిపెండ్ అయ్యి ఉంటుంది అన్నమాట ప్రతి పాయింట్. ఫస్ట్ సపోజ్ ఒక పాయింట్ మీరు ఇక్కడ ఒక పాయింట్ తీసుకున్నారు అనుకోండి, ఆ పాయింట్ డ్రా చేసిన తర్వాత నెక్స్ట్ పాయింట్ డ్రా చేయాలంటే దానికి ఆరిజిన్ రెస్పెక్ట్ మనకి ఎక్స్ వై ఆరిజిన్ పాయింట్ చూసారా, ఆ ఆరిజిన్ పాయింట్ నుంచి ప్రతి పాయింట్ కూడా రిఫరెన్స్ ఇస్తూ ఉండాలి. సపోజ్ నేను ఫస్ట్ ఒక అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా నేను ఒక స్మాల్ రెక్టాంగిల్ గీయాలనుకుంటున్నాను. కాబట్టి దానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఏం చేస్తానంటే యూనిట్స్ అప్లై చేసుకుంటాను. ఎందుకంటే అసలు నాకు యూనిట్స్ దేంట్లో ఉందో తెలియదు కాబట్టి న్యూ పేజ్ ఓపెన్ చేసుకున్నప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడైనా మీరు ఆటో క్యాడ్ న్యూ పేజ్ ఓపెన్ చేసుకున్న తర్వాత యూనిట్స్ అనేది అప్లై చేయండి. యూనిట్స్ అని అప్లై చేసిన తర్వాత ఒక చిన్న పాపప్ మెనూ అనేది మీ డిస్ప్లే మీద ఇలాగా ఓపెన్ అవుతుంది. ఇక్కడ నాకు ప్రెసిషన్ వాల్యూ ఓన్లీ 0 కావాలి. ఆఫ్టర్ ఇంటిజర్ పాయింట్స్ నాకు ఏం అవసరం లేదు, 0 పెట్టుకున్నాను. ఇక్కడ చూడండి యూనిట్స్ వచ్చి మిల్లీమీటర్ లోకి మార్చుకుంటున్నాను. ఓకే, ప్రెస్ ఓకే అనేసాను. అనిన తర్వాత డెడ్ ఎంటర్ ఏ అంటారు అంటే మొత్తం నేను ఆ గ్రాఫ్ ఏదైతుందో ఆ గ్రాఫ్ అంతా మనకి యూనిట్ సెట్ అయింది అన్నమాట. మన డ్రాయింగ్ పేజ్ ఏదైతే ఉందో ఆ పేజ్ అంతటికి కూడా మనకు కనబడుతున్న ఈ గ్రాఫ్ ఉంది చూసారు, ఈ గ్రాఫ్ ఏరియా అంతటికి కూడా యూనిట్స్ అనేది అప్లై అయింది లో. అయితే ఇక్కడ ఈ గ్రాఫ్ ఉంది చూసారా, ఈ గ్రాఫ్ కి డిస్టెన్స్ ఎంత ఉందో మీరు ఫైండ్ అవుట్ చేయాలనుకున్నారు అనుకోండి, ఇక్కడ మనకి చూడండి కమాండ్ బార్ కింద ఓకే F7 వచ్చి గ్రిడ్ ఆన్ అవ్వడానికి ఆఫ్ అవ్వడానికి అండి. ఇక్కడ మీకు గ్రిప్ ఆన్ అవుతుంది, ఆన్ ఆఫ్ అవుతుంది. దీని సెట్టింగ్స్ ఇక్కడ చూసారు, ఇక్కడ హారిజంటల్ గా ప్రతి ఒక హారిజంటల్ లైన్ వర్టికల్ లైన్ కి హారిజంటల్ వర్టికల్ లైన్ అనేవి క్రియేట్ అయినాయి. తర్వాత ఎవ్రీ 5 లైన్స్ కి ఒక పెద్ద లైన్స్ మనకి క్రియేట్ అయినాయి అన్నమాట, హైలైట్ అవుతుంది లైక్ గ్రాఫ్ లాగా. నాకు ఇక్కడ ఈ పాయింట్స్ ఎంత మధ్య ఉన్నాయో నాకు డిస్టెన్స్ నాకు ఫైండ్ అవుట్ చేసుకోవడానికి ఇక్కడ ఏం చేస్తున్నానంటే, ఇక్కడ చూడండి స్నాప్ మోడ్ తర్వాత ఒక డౌన్ యారో బటన్ ఉంటుంది, దాన్ని ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత స్నాప్ సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఆన్ చేసుకోండి. మీకు ఇంకొక పాపప్ మెనూ అవుతుంది చూడండి. ఎక్స్ వచ్చి వై స్పేస్ అంట 0.5 mm అంటే ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 mm, ఇక్కడ నుంచి ఇక్కడికి 0.5 mm తర్వాత క్రియేట్ అయింది. ఎవ్రీ 5 లైన్స్ కి చూడండి ఆఫ్టర్ 5th లైన్ వచ్చి మనకి ఏమవుతుంది, డార్క్ లైన్ అనేది క్రియేట్ అవుతుంది. వీటిని నేను చేంజ్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే నాకు ఈజీగా ఉండడానికి అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ అనేది నేను ఎక్స్ స్పేస్ వై అని చూపించాలనుకుంటున్నాను, వై స్పేస్ అనేది కూడా చూపించాలనుకుంటున్నాను. ఇక్కడ ఏం చేయాలనుకుంటున్నానంటే 5 లైన్ కాదు, ఎవ్రీ 1 లైన్ కి నాకు డార్క్ లైన్ కనబడాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఓకే 1 అని చేసి ఓకే చేశాను. చూడండి ఇక్కడ మీ వెనకాల చూడండి గ్రాఫ్ లైన్ అనేది చేంజ్ అయిపోయింది. మనకి డైరెక్ట్ గా ఎవ్రీ లైన్ కూడా హైలైట్ అయ్యి చూపిస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు చెప్పాను, అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏ పాయింట్ అయినా విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆరిజిన్ పాయింట్ నుంచి క్రియేట్ అవుతుంది. ఫస్ట్ నేను లైన్ కమాండ్ కాల్ చేసుకుంటున్నాను. డైరెక్ట్ గా మీరు రిబ్బన్ లో డ్రా ప్యానల్ లోకి వెళ్ళి డైరెక్ట్ గా లైన్ కమాండ్ సెలెక్ట్ చేసుకోవచ్చు మౌస్ లెఫ్ట్ బటన్ యూజ్ చేసి, లేదా మీ కమాండ్ బ్రాల్ లో ఎల్ అనే షార్ట్ కట్ కీ టైప్ చేస్తే లైన్ అనేది ఎంటర్ టైప్ చేస్తే లైన్ కమాండ్ అనేది ఆన్ అవుతుంది. ఫస్ట్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అంటున్నప్పుడు నేను ఏంటంటే ఎగ్జాక్ట్ గా 0,0 స్టార్ట్ చేశాను అనుకోండి, హారిజంటల్ గా వర్టికల్ గా 0,0 ఇస్తే ఎగ్జాక్ట్ గా నాకు ఈ కార్నర్ కి వెళ్ళిపోతుంది కాబట్టి నాకు డిస్ప్లే కనబడాలనుకుంటున్నాను. కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తుంటే ఫస్ట్ నేను ఏం చేస్తున్నానంటే నేను ఒక రిఫరెన్స్ తీసుకున్నాను కాబట్టి 3,1 అని తీసుకున్నాను. సపోజ్ 3,1 అని తీసుకున్నాను అనుకోండి, ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి నేను ఆఫ్టర్ 3.1 అంటే గ్రీన్ లైన్ కనిపిస్తుంది చూసారా, ఇది మన గ్రాఫ్ పేజ్ అనేది సెట్ అవుతుంది అనమాట. మనం ఏదైతే అప్లై చేసామో కమాండ్స్, ఇది గ్రీన్ స్పేస్. మనం ఇది జూమ్ ఇన్ జూమ్ అవుట్ చేసాం అనుకోండి, ఇది స్కేజ్ అయితే దీనికి ఎక్స్ చూడండి ఆరిజిన్ పాయింట్ కి వెళ్ళిపోతుంది. కాబట్టి మనకి ఈ గ్రీన్ లైన్ తర్వాత ఉన్నది మన డ్రాయింగ్ ఏరియా, మనం ఏవైతే ఎంఎంస్ కింద కన్వర్ట్ చేసుకున్నామో అది మన గ్రాఫింగ్ ఏరియా. తర్వాత చూడండి ఇక్కడ నేను జూమ్ అవుట్ చేశాను అనుకోండి, కింద చూడండి రెడ్ బోర్డర్ కనిపిస్తుంది చూసారా కింద.
హారిజంటల్ గా రెడ్ కనిపిస్తుంది, వర్టికల్ గా గ్రీన్ లైన్ కనిపిస్తుంది. చూసారా, హారిజంటల్ గా వచ్చి చూడండి, కౌంట్ చేసుకోండి 1 2 3. వర్టికల్ గా చూడండి 1 0 1 పాయింట్ దగ్గర మనకి స్టార్ట్ అయింది. అంటే 3,1 ఇచ్చాను కాబట్టి ఎగ్జాక్ట్ గా నేను ఆరిజిన్ పాయింట్ అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో మీకు చెప్పాను, ప్రతి పాయింట్ కూడా ఆరిజిన్ రెస్పెక్ట్ అయ్యి క్రియేట్ అవుతుంది కాబట్టి 3.1 తర్వాత క్రియేట్ అవుతుంది. ఇది ఎలాగంటే మన లోయర్ క్లాసెస్ లో మనం నేర్చుకున్నప్పుడు గ్రాఫ్ కూడా మనం ఇలా గీసేటప్పుడు సేమ్ ఇలాగే యూజ్ చేస్తాం, సేమ్ అలాగే. తర్వాత ఇక్కడ ఏమవుతుంది, ఎప్పుడైతే మీరు అబ్సల్యూట్ కోడ్ సిస్టమ్ యూజ్ చేయాలనుకుంటున్నారంటే కనుక ఇక్కడ నాకు చూడండి, ఇక్కడ ఒక చిన్న యారో కనిపిస్తుంది, ఏ 6 degrees ఇవన్నీ కనిపిస్తున్నాయి. దాని F12 అంటారు, ఫంక్షన్ కి F12 డైనమిక్ ఇన్పుట్ ని ఆఫ్ చేసేసుకోవాలి. మీరు ఎప్పుడైతే అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో కానీ ఎనీ కోఆర్డినేట్ సిస్టమ్ లో వర్క్ చేస్తున్నప్పుడు ఫంక్షన్ కి F12 అంటే డైనమిక్ ఇన్పుట్ అనేది ఆఫ్ చేసేసుకోవాలి. చేసిన తర్వాత నేను హారిజంటల్ గా మూవ్ అవ్వాలనుకుంటున్నానండి, ఒక 5 mm మూవ్ అవ్వాలనుకుంటున్నాను హారిజంటల్ గా. కాబట్టి నేను ఇక్కడ హారిజంటల్ గా 5 mm మూవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఆల్రెడీ ఇందాక ఇచ్చిన 3,1 కి ఏం చేసుకోవాలంటే 3 + 5 యాడ్ చేసుకుంటే 8 అవుతుంది. వై డైరెక్షన్ లో చేంజ్ ఏం లేదు, కానీ ఎక్కడ మనం ఏ ప్లేన్ లో వెళ్తున్నాం, హారిజంటల్ వర్టికల్ గా 1 దగ్గర మూవ్ అవుతున్నాం కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే 8,1 అని ఇచ్చాను చూడండి. తర్వాత కౌంట్ చేసుకోండి మీరు ఇక్కడ నుంచి. ఇప్పుడు నేను సపోజ్ ఇది నాది థర్డ్ పాయింట్ అయితే 4th 5th 6th 7th 8 అంటే నేను ఆఫ్టర్ 5 mm తర్వాత నేను లైన్ 5 mm లైన్ డిస్టెన్స్ 5 mm అనుకున్నాను కాబట్టి 3 కి హారిజంటల్ గా మూవ్ అవుతున్నాను కాబట్టి 3 కి ఒక 5 యాడ్ చేసుకున్నాను. వర్టికల్ గా మూవ్మెంట్ లేదు, కానీ నేను వై డైరెక్షన్ లోనే నేను ఎగ్జాక్ట్ గా 1 mm తీసుకున్నాను. ఇందాక ఫస్ట్ లో 3,1 తీసుకున్నాను కాబట్టి 1 mm దగ్గరే నేను మూవ్ అవుతున్నాను కాబట్టి ఎగ్జాక్ట్ గా 1 అని టైప్ చేశాను, 8,1 అని టైప్ చేశాను. నెక్స్ట్ వర్టికల్ గా మూవ్ అవ్వాలనుకుంటున్నాను. వర్టికల్ గా కూడా నేను ఏం చేయాలనుకుంటున్నాను అంటే ఈసారి 4 mm మూవ్ అవ్వాలనుకుంటున్నాను. అప్పుడు నేను ఇక్కడ ఏం చేయాలంటే 8,1 + 4 యాడ్ చేసుకోండి అంటే 5 అవుతుంది. ఎందుకంటే నేను హారిజంటల్ గా మూవ్ అవ్వాలనుకుంటున్నాను. వర్టికల్ గా హారిజంటల్ లో మూవ్మెంట్ లేదు, కానీ ఎక్కడి నుంచి మూవ్ అవుతున్నాను, 8 mm దగ్గర నుంచి నేను మూవ్ అవుతున్నాను కాబట్టి 8 mm, వర్టికల్ గా వచ్చి 4 mm నేను మూవ్ అవ్వాలి కాబట్టి 1 + 4 తీసుకుని 5 mm యాడ్ చేసుకున్నాను అనమాట. సపోజ్ చూడండి 8, నేను 5 అని ఇచ్చాను చూడండి, ఎగ్జాక్ట్ 8,5 దగ్గరికి మూవ్మెంట్ అయిపోయింది. ఇంకోటి ఏంటంటే దీంట్లో అబ్సల్యూట్ కోఆర్డినేట్స్ లో గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్, అంటే దీన్ని ఫార్వర్డ్ ఇక్కడి నుంచి ఇలా మూవ్ అవుతుంది ఫార్వర్డ్ డైరెక్షన్ అంటారు. అలాగే అప్వర్డ్ డైరెక్షన్, ఇక్కడి నుంచి ఇలా వర్టికల్ గా మూవ్ అవుతున్నాం అప్వర్డ్ డైరెక్షన్ లో ప్లస్ వాల్యూస్ ఉంటాయి. నెగటివ్ అంటే బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో సపోజ్ మనం చిన్నప్పుడు గ్రాఫ్ లో గీసుకున్నప్పుడు వెనక సైడ్ కి ఎక్స్ డైరెక్షన్ వై డైరెక్షన్ వెళ్తున్నప్పుడు కూడా సేమ్ ప్లేన్ లో అయితే ఉండదు. కానీ ఇక్కడ ఎక్కడైతే మీరు ఇది సపోజ్ ఇది ఎక్స్ డైరెక్షన్ ఇది వై డైరెక్షన్ అనుకోండి, ఈ మూమెంట్ బ్యాక్ వెళ్ళాలనుకోండి మైనస్ వాల్యూస్ ఇవ్వాలి. కాబట్టి అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా రైట్ సైడ్ ఆఫ్ ద ఆరిజిన్ పాయింట్ దగ్గర మనకి ఇది వాల్యూస్ తీసుకుంటుంది కాబట్టి నెగిటివ్ వాల్యూస్ అనేవి ఉండదు. నేను ఇప్పుడు మళ్ళీ బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో నేను మూవ్ అవుతున్నా సరే ఎంత మూవ్ అవ్వాలనుకుంటున్నాను, సపోజ్ ఒక 2 mm మూవ్ అవ్వాలనుకుంటున్నాను హారిజంటల్ గా 2 mm మూవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ నేను ఏం చేస్తానంటే సపోజ్ ఇందాక మనం అప్ టు 8.5 దగ్గర మనం రీచ్ అయ్యాం కాబట్టి నేను 8 మైనస్ నేను కానీ వాల్యూ చేసుకునేటప్పుడు మాత్రం మైనస్ చేసుకోవాలి. ఎంత మూవ్ అనుకుంటున్నాను 2 mm మూవ్ చేసుకోవాలనుకుంటున్నాను, తగ్గాలనుకుంటున్నాను కాబట్టి 8 - 2 చేసుకుంటే 6 కాబట్టి 6,5 అని టైప్ చేశాను చూడండి. 6,5 దగ్గర 2 మూవ్మెంట్ అంటే నాకు 2 mm కావాలి, ఇక్కడ నుంచి 1 2 mm మూవ్మెంట్ కావాలనుకున్నాను కాబట్టి 8 - 2 చేసుకున్నాను, 6 వచ్చింది కాబట్టి 6,5 అని టైప్ చేసుకున్నాను. ఓకే, నెక్స్ట్ నేను వర్టికల్ గా మూవ్మెంట్ అవ్వాలనుకుంటున్నాను 2 mm యాజ్ ఇట్ ఈస్ గా 2 mm మూవ్మెంట్ వర్టికల్ గా డౌన్వర్డ్స్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి అబ్సల్యూట్ లో నెగిటివ్ వాల్యూస్ ఉండవు, కానీ మన ఒరిజినల్ వాల్యూస్ మనకి ఎంతైతే ఇచ్చామో దాని నుంచి మైనస్ చేసుకుని మనకు యాడ్ వస్తుంది. కాబట్టి వర్టికల్ గా నేను డౌన్ సైడ్ మూవ్ అవ్వాలనుకున్నాను కాబట్టి హారిజంటల్ గా నో ఏం చేంజ్ లేదు కాబట్టి 6 అనే టైప్ చేసేసుకున్నాను యాజ్ ఇట్ ఈస్ దగ్గర. వర్టికల్ గా నేను రావాలనుకున్నాను కాబట్టి వర్టికల్ గా 5 mm ఉంది కాబట్టి ఇందాక -2 చేసుకుంటే కనుక 3 వస్తుంది చూడండి. ఎక్కడ దాకా అంటే 3.3 ఎంటర్ చేశాను. వర్టికల్ కూడా ఇప్పుడు మనకి 2 mm అనేది ఇక్కడ నుంచి 2 mm మూవ్మెంట్ అయింది. మళ్ళీ నాకు హారిజంటల్ గా బ్యాక్వర్డ్ డైరెక్షన్ లో అగైన్ నాకు మళ్ళీ 3 mm దగ్గర నాకు అంటే దీనికి స్ట్రైట్ గా లైన్ కావాలనుకుంటున్నాను ఇక్కడ కాబట్టి నేను 3 mm మూవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఏం చేస్తాను అంటే 6 - 3 తీసుకుంటే 3a కాబట్టి 3, వర్టికల్ డిస్టెన్స్ లో ఏం చేంజ్ లేదు కాబట్టి 3, 3 అని ఇచ్చాను చూడండి, ఇలా మూవ్మెంట్ అయింది. నెక్స్ట్ నేను డౌన్వర్డ్స్ వచ్చి క్లోజ్ చేసుకున్నప్పుడు నేను ఇక్కడ నుంచి లైన్ వెళ్తున్నప్పుడు నేను కంటిన్యూటీవ్ గా ఉంది, ఎక్కడ కూడా నేను ఎస్కేప్ బటన్ యూజ్ చేయలేదు, కమాండ్ లోంచి లైన్ కమాండ్ నుంచి అవుట్ అవ్వలేదు.
అలాంటి సిచ్యువేషన్ లో సి ఎంటర్ అయినా యూజ్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. మన స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయినప్పుడు ఫస్ట్ నుంచి కంటిన్యూటీగా ఉంటే గనక మన పాత్లో ఎక్కడ కూడా ఎస్కేప్ బటన్ యూజ్ చేయకుండా ఒక లైన్ ద్వారా గీసిన ఆబ్జెక్ట్ ని మనం క్లోజ్ చేయాలనుకుంటే కనుక సి ద్వారా యూజ్ చేయాలి. లేదా నేను స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ రెండు సేమ్ అనుకున్నప్పుడు సేమ్ ఇందాక ఆప్షన్ 3,1 ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ కాబట్టి 3,1 అనే ఇవ్వచ్చు. 3,1 ఇచ్చినప్పుడు ఏమవుతుందంటే ఇంకా స్టిల్ కంటిన్యూటీ అవుతుంది. చూడండి, సపోజ్ నేను 3,1 అని ఇచ్చి ఎంటర్ చేశాను అనుకుంటుంది, స్టిల్ ఇంకా అది నాకు కంటిన్యూటీలో ఉంది. లైన్ అనేది ఇంకా కమాండ్ లోంచి అవుట్ అవ్వలేదు. ప్రీవియస్ కమాండ్ ఏదైతే ఉందో ఆ కమాండ్ లోనే ఉంది, ఇంకా అవుట్ అవ్వలేదు. నెక్స్ట్ స్టెప్ అడుగుతుంది. అలా కాకుండా నేను కంట్రోల్ జెడ్ ని ప్రెస్ చేసి సి ఎంటర్ అని టైప్ చేశాను అనుకోండి. కమాండ్ బార్ లో చూడండి, ఇక్కడ సి ఎంటర్ అని టైప్ చేస్తున్నాను. ఇప్పుడు నేను ఈ సి ఎంటర్ అని టైప్ చేస్తే ఆటోమేటిక్ గా ఎండింగ్ పాయింట్ స్టార్టింగ్ పాయింట్ సేమ్ కాబట్టి క్లోజ్ అయిపోయింది, కమాండ్ నుంచి కూడా అవుట్ అయిపోయింది అనమాట. అది మనకి డిఫరెంట్. సి ఎంటర్ కిను స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయినప్పుడు లైన్ కంటిన్యూటీగా ఉన్నప్పుడు క్లోజ్ చేయడానికి ఈ ప్రాసెస్ కూడా మనం వాడచ్చు. ఇలాగా అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా మనం యూజ్ చేసి డయాగ్రామ్ గీయవచ్చు. అన్ని డయాగ్రామ్స్ మనం అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో డ్రా చేయలేము. అన్ని డయాగ్రామ్స్ ని మనం రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో డ్రా చేయలేం. అలాగే రిలేటివ్ పవర్ కోఆర్డినేట్ సిస్టమ్ లో డ్రా చేయలేం. కొన్ని కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా మనం కన్వర్ట్ఫుల్ గా, అంటే మనకి ఇచ్చిన డైమెన్షన్ బట్టి, నేను ఏమంటున్నా అంటే మనకి ఇచ్చిన డైమెన్షన్ బట్టి మనం డ్రా చేయగలుగుతాం. సపోజ్ ఇదే డయాగ్రామ్ నేను రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ డ్రా చేయాలనుకుంటున్నాను. ఇప్పుడు దీని పాయింట్స్ ఉన్నాయి. ఫస్ట్ పాయింట్ తీసుకున్నప్పుడు నేను ఇప్పుడు కమాండ్ బార్ చూడండి మీకు ఇంక్రీజ్ చేస్తున్నాను, ఎందుకంటే మీ కమాండ్స్ నేనేం వాడని చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫై ఫస్ట్ పాయింట్ అప్పుడు 3.3 తీసుకున్నాను, ఇక్కడ స్టార్ట్ అయింది. నెక్స్ట్ నేను 5 మూవ్మెంట్ అవ్వాలనుకున్నాను కాబట్టి హారిజాంటల్ గా 5 యాడ్ చేసుకున్నాను, 8,1 వచ్చింది. వర్టికల్ నో డిస్టెన్స్. మళ్ళీ ఇక్కడి నుంచి ఇక్కడికి నేను మూవ్ అవ్వాలనుకున్నాను కాబట్టి హారిజాంటల్ గా 4 mm, వర్టికల్ గా 4 mm మూవ్ అవ్వాలనుకున్నాను. హారిజాంటల్ లో 8 mm దగ్గర నుంచి మూవ్ అవ్వాలనుకున్నాను కాబట్టి 8,5 వేసుకున్నాను. సేమ్ మళ్ళీ బ్యాక్వర్డ్ 2 mm చేంజ్ అవ్వాలనుకున్నాను కాబట్టి ఇలాగ డిస్టెన్స్ ని ఈ కమాండ్స్ అని ఇలాగ ఇచ్చుకున్నాను. చూడండి, ఈ స్టెప్ బై స్టెప్ అని కమాండ్ బార్ మనకి ప్రీవియస్ కమాండ్స్ అన్ని తెలుస్తుంది. మళ్ళీ కమాండ్ బార్ ని డ్రాగ్ చేసేస్తున్నాను. మీరు ఏమైనా చెక్ చేసుకోవాలి డైమెన్షన్స్ కరెక్ట్ గా ఇది 2 mm ఉందా లేదా చెక్ చేసుకుని ఇక్కడ డైమెన్షన్స్ లోకి వెళ్ళండి. డైరెక్ట్ గా వెళ్ళి ఇక్కడ చూడండి, ఫస్ట్ ఆబ్జెక్ట్ ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను, సెకండ్ ఆబ్జెక్ట్ ఇక్కడ క్లిక్ చేసుకున్నాను. 2 mm చూడండి, యాజ్ గా మనకి 2 mm వచ్చింది. ఇక్కడ నేను ప్రెసిషన్ వాల్యూస్ 0 చేసినా కూడా నాకు చూపిస్తుంది. ఎందుకంటే దీనికి ఫర్దర్ గా మీకు ఫర్దర్ వీడియోస్ నేను ఆల్రెడీ డైమెన్షన్ స్టైల్ మేనేజర్ గురించి ఒక వీడియో చేశాను. దాంట్లోకి వెళ్ళి దానిలో మోడిఫికేషన్ చేయాలి. డైమెన్షన్ 2 mm అనేది ఎలా చూపిస్తుంది. ఆ వీడియో ఉంది, నేను లింక్ అనేది డిస్క్రిప్షన్ ఇస్తాను, చూడండి. 5 mm. నెక్స్ట్ ఇదే డయాగ్రామ్ ని ఇదే డైమెన్షన్స్ నేను రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ గా చేయాలి. ఫస్ట్ రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో రూల్ ఏంటంటే మనకి ఎక్స్ డైరెక్షన్ లో డిస్టెన్స్ కానీ వై డైరెక్షన్ లో డిస్టెన్స్ కానీ రిలేటెడ్ అయి ఉంటుంది ఎవ్రీ పాయింట్. కానీ స్టార్టింగ్ పాయింట్ మీద ఏదైతే తీసుకుంటామో ఆ పాయింట్ నుంచే ఈ ప్రీవియస్ పాయింట్, అంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే తీసుకున్నామో నెక్స్ట్ పాయింట్ తీసేటప్పుడు దాని ప్రీవియస్ పాయింట్ ఏదైతే స్టార్టింగ్ పాయింట్ గా తీసుకుంటుంది. అలాగే ఎవ్రీ పాయింట్ డ్రా చేసేటప్పుడు లైన్ ని ప్రీవియస్ పాయింట్ ని కన్సిడర్ చేస్తుంది తప్ప స్టార్టింగ్ పాయింట్ మీద డిపెండ్ అవ్వదు, అలాగే ఆరిజిన్ పాయింట్ మీద కూడా డిపెండ్ అవ్వదు. అది ఎలాగనేది చూద్దాం. చూడండి, సేమ్ డయాగ్రామ్ నేను ఏం చేస్తున్నా అంటే ఇక్కడ లైన్ కమాండ్ తీసుకుంటాను, మళ్ళీ ఎల్ ఎంటర్ టైప్ చేసుకున్న తర్వాత ఇక్కడ చూడండి, ఫస్ట్ మన అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో తీసుకున్నప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ కూడా 3,1 అని తీసుకున్నాను. కానీ ఇక్కడ నేను 3,1 అని తీసుకోవట్లేదు. మీకు కావాలంటే యాస్టీస్ గా 3,1 తీసుకుంటే మళ్ళీ ఇక్కడ సేమ్ ఇదే డయాగ్రామ్ దగ్గర ఇక్కడ స్టార్ట్ అవుతుంది. కాబట్టి నాకు స్టార్ట్ కావలేదు, సేమ్ స్టార్టింగ్ పాయింట్ సేమ్ యాస్టీస్ గా మీరు టైప్ చేయాలనుకున్నారు అనుకోండి, ఆల్రెడీ 8 ఉంది కాబట్టి నేను 9.9,1 అని కూడా టైప్ చేయొచ్చు. ఫస్ట్ ఏం చేంజ్ ఉండదు, 9.1 దగ్గర చేంజ్ చేయండి. అలా కాకుండా మీరు ర్యాండమ్ గా కూడా తీసుకుని కూడా డ్రా చేయొచ్చు ఈ కోఆర్డినేట్ సిస్టమ్ తీసుకున్నప్పుడు. సపోజ్ ర్యాండమ్ గా నేను ఏం చేశాను, ఈ పాయింట్ ఇక్కడ కూడా సెలెక్ట్ చేశాను. చూడండి, స్టార్టింగ్ పాయింట్ అయిపోయింది, అది స్టార్టింగ్ పాయింట్ అయిపోయింది. నెక్స్ట్ నేను ఇక్కడి నుంచి నేను అప్లై చేస్తున్నప్పుడు నెక్స్ట్ పాయింట్ నెక్స్ట్ లైన్ నేను ఒక 5 mm మూవ్మెంట్ కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి ఇక్కడ ఏం చేయాలంటే ఒక @ అని స్పెషల్ క్యారెక్టర్ ని మన కమాండ్ ముందు యాడ్ చేయాలి. షిఫ్ట్ పట్టుకొని నెంబర్ 2 పట్టుకొని షిఫ్ట్ అనేది యాడ్ అయింది. హారిజాంటల్ గా నేను ఎంత మూవ్ అనుకున్నాను అంటే 5. వర్టికల్ లో నాకు మూవ్మెంట్ ఏం లేదు కాబట్టి అది ఆటోమేటిక్ గా 0 చేసేసుకోవాలి. ఈ కోఆర్డినేట్ సిస్టమ్ రూల్ ప్రకారం, రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ రూల్ ప్రకారం ఎక్స్ డైరెక్షన్ లో కానీ వై డైరెక్షన్ లో కానీ డిస్టెన్స్ అవ్వాలి. మూవ్మెంట్ లేకపోతే కనుక దాన్ని 0తో కన్సిడర్ చేయాలి. కాబట్టి నేను 5,0 అని టైప్ చేశాను. చూడండి, నెక్స్ట్ నేను వర్టికల్ గా మూవ్మెంట్ అవ్వాలనుకుంటున్నాను. నెక్స్ట్ కాబట్టి @0,4 mm మూవ్ అనుకుంటాను. సేమ్ డైమెన్షన్ అనుకున్నాను కాబట్టి 4 mm తీసుకుంటున్నాను. ఎంటర్ అన్నాను. నెక్స్ట్ నేను బ్యాక్వర్డ్ ఒక 2 mm నేను మూవ్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి ఈ కోఆర్డినేట్ సిస్టమ్ లో రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ లో
ఎవ్రీ పాయింట్ కూడా బ్యాక్ సైడ్ కి బ్యాక్వర్డ్ కి లేదా అప్వర్డ్ డైరెక్షన్ కి వెళ్తున్నప్పుడు, డౌన్వర్డ్ డైరెక్షన్ కి వెళ్తున్నప్పుడు, ఫార్వర్డ్ డైరెక్షన్ కి వెళ్తున్నప్పుడు డిఫరెంట్ ఫార్వర్డ్ డైరెక్షన్ కి అప్వర్డ్ కి పాజిటివ్ వాల్యూస్, బ్యాక్వర్డ్ డౌన్వర్డ్స్ కి వెళ్తున్నప్పుడు నెగటివ్ వాల్యూస్ కంపల్సరీ ఇవ్వాలి. నేను ఇక్కడ చూడండి @ 2mm ఎలా అనుకున్నాను కాబట్టి -2, 0 అని చూడండి ఎంటర్ అన్నాను. చూసారు నా కొంచెం జూమ్ చేశాను, నా సిస్టమ్ స్ట్రక్ అయింది, కొంచెం మళ్ళీ జూమ్ చేయగానే చూడండి ఆటోమేటిక్ గా క్రియేట్ అయింది. చూడండి ఆఫ్టర్ -2, 2mm దగ్గర లైన్ క్రియేట్ అయింది. మళ్ళీ ఇప్పుడు నేను ఏంటంటే వర్టికల్ గా నేను ఒక 2mm డౌన్లోడ్ చేయాలి కాబట్టి అంటే కమాండ్ బార్ లో ఐ థింక్ నా సిస్టమ్ కొంచెం హ్యాంగ్ అయినట్టుందండి, చూస్తున్నాను. వర్టికల్ గా మూవ్మెంట్ అవుతుంది కాబట్టి హారిజాంటల్ డిస్టెన్స్ ఏ మూవ్మెంట్ లేదు కాబట్టి 0, -2 అని ఇచ్చాను. చూడండి వర్టికల్ మూవ్మెంట్ -2 కాబట్టి ఇచ్చాను ఎంటర్ అన్నాను. మళ్ళీ ఇప్పుడు నేను హారిజాంటల్ గా బ్యాక్వర్డ్ మూవ్మెంట్ అవ్వాలనుకుంటున్నాను కాబట్టి మళ్ళీ @ నా సిస్టమ్ కొంచెం సాఫ్ట్వేర్స్ ఎక్కువ ఉండడం వల్ల హ్యాంగ్ అయిపోతుందని, అంతకుమించి ఇంకేం లేదు. @-3, 0 అని టైప్ చేశాను ఎందుకంటే వర్టికల్ గా ఏ మూవ్మెంట్ లేదు కాబట్టి. ఇక్కడ కూడా సేమ్ మీకు ఇదే ప్రాసెస్, ఏ కోఆర్డినేట్ సిస్టమ్ లో అయినా సరే ఫాలో అయ్యేటప్పుడు స్టార్టింగ్ పాయింట్ ఎండ్ పాయింట్ సేమ్ ఉండి మీ పాత్ లో కంటిన్యూటీ ఉంది అంటే కనుక ప్రీవియస్ కమాండ్ ఏదైతే లైన్ కమాండ్ లో కనుక దానికి సి ఎంటర్ టైప్ చేస్తే ఆటోమేటిక్ గా క్లోజ్ అయిపోతుంది. చూడండి సి ఎంటర్ అని చెప్పి క్లోజ్ అయిపోయింది ఆటోమేటిక్ గా. మళ్ళీ మీరు కావాలనుకుంటే సేమ్ యాజ్ డైమెన్షన్స్ లోకి వెళ్ళండి. నేను చూడండి ఇప్పుడు నేను డైమెన్షన్ చెక్ చేసుకోవాలనుకుంటే మళ్ళీ సేమ్ డైమెన్షన్స్ లోకి వెళ్ళండి. ఇలాగా రిలేటివ్ రెక్టాంగిల్ ఏమవుతుందంటే మనం స్టార్టింగ్ పాయింట్ ఎక్కడైనా ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకొని కూడా డ్రా చేయొచ్చు. అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ లో ఏమవుతుందంటే ర్యాండమ్ గా పాయింట్ ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్ ర్యాండమ్ గా సెలెక్ట్ చేసుకోలేము, ఎందుకంటే ఎవ్రీ పాయింట్ ఆరిజిన్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది, రెస్పెక్ట్ గా క్రియేట్ అవుతుంది కాబట్టి కంపల్సరీ క్లిక్ చేయాలి. దీనికి రిలేటివ్ రెక్టాంగిల్ కి ఏంటంటే ర్యాండమ్ గా ఎక్కడో ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు, ఇచ్చిన పాయింట్ ని 0 చేసుకుంటుంది. అక్కడి నుంచి మనం ప్రాసెస్ అనేది ఫార్వర్డ్ డైరెక్షన్ అయితే పాజిటివ్ లో, బ్యాక్వర్డ్ డైరెక్షన్ అయితే నెగిటివ్ లో అలాగే క్రియేట్ అవుతూ వెళ్తుంది. ఎవ్రీ పాయింట్ కూడా ప్రీవియస్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది తప్ప ఆరిజిన్ పాయింట్ మీద డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ కోఆర్డినేట్ సిస్టమ్ వచ్చి రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్. ఈ రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ కూడా వచ్చి సేమ్ యాజ్ ఈజ్ రిలేటివ్ రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ లాగే ఫాలో అవుతుంది. రూల్ స్టార్టింగ్ పాయింట్ మీరు ర్యాండమ్ గా ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు, లేదా స్టార్టింగ్ పాయింట్ ని మీరు బై గ్రాఫ్ లాగైనా ఇవ్వచ్చు, 3, 1 అయినా తీసుకోవచ్చు, లేదా మీకు ఇష్టం వచ్చిన పాయింట్ అయినా తీసుకోవచ్చు. ఫస్ట్ స్టార్టింగ్ పాయింట్, తర్వాత ఏ పాయింట్ అయితే ఉందో ఆ పాయింట్ వెళ్తున్నప్పుడు హారిజాంటల్ డిస్టెన్స్ మనకి సంబంధం లేదు, వర్టికల్ డిస్టెన్స్ సంబంధం లేదు ఈ సిస్టమ్ లో. ఇక్కడ కేవలం ఏంటంటే హారిజాంటల్ గానీ వై యాక్సిస్ లో ఎంత డిస్టెన్స్ వెళ్తున్నాం, అది ఏ యాంగిల్ లో వెళ్తున్నాం. సపోజ్ హారిజాంటల్ డిస్టెన్స్ లో వెళ్తున్నాం అనుకోండి, ఫార్వర్డ్ డైరెక్షన్ అనుకోండి 0 యాంగిల్ ఉంది అనుకోండి 0 అప్లై చేయాలి. వర్టికల్ గా 90 degrees లో వెళ్తుంది అనుకోండి 90 degrees అని అప్లై చేయాలి. బ్యాక్వర్డ్ అనుకోండి 180 degrees 180, అలాగే అప్లై చేసుకుంటూ వెళ్ళాలన్నమాట. సపోజ్ ఇదే సేమ్ డయాగ్రామ్ నేను తీసుకుంటున్నాను, సేమ్ లైన్ కమాండ్ డ్రా చేస్తున్నాను. అది కూడా రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ లో గీస్తున్నాను కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ స్పెసిఫిక్ స్టార్టింగ్ పాయింట్ అన్నప్పుడు మీకు నేను చెప్పాను ర్యాండమ్ గా పాయింట్ సెలెక్ట్ చేసుకోండి, లేదా దీని పాయింట్స్ మీకు ఐడియా ఉంటే కూడా అలాగనే ఇవ్వచ్చు. సపోజ్ నేను ఏం చేశానంటే 15, 1 అని ఇచ్చాను అనుకోండి స్టార్టింగ్ పాయింట్. 15 పాయింట్ ఇక్కడికి వచ్చినట్టుంది, Ctrl+Z లైన్ కమాండ్ తీసుకుంటున్నాను, మళ్ళీ ఎంటర్. ఈసారి ఏం చేస్తానంటే ఒక 17, 1 అని తీసుకున్నానండి. 17, 1 దగ్గర స్టార్ట్ అయింది. ఇప్పుడు నేను ఏం చేస్తున్నానంటే నాకు హారిజాంటల్ అంటే ఫార్వర్డ్ డైరెక్షన్ లో, అంటే ఈ నాకు హారిజాంటల్ గా లైన్ కావాలి, ఇది 0 degreeకి సమానంగా ఉంది కాబట్టి నేను ఆ యాంగిల్ ని రిప్రజెంట్ చేయాలన్నమాట, ప్రెజెంట్ చేయాలి. సపోజ్ నేను @ ఇక్కడ ఏమవుతుంది మళ్ళీ ఒక స్పెషల్ క్యారెక్టర్ అనేది యాడ్ అవుతుంది. కమాండ్ లో 2 స్పెషల్ క్యారెక్టర్స్ ఉంటాయి దీంట్లో. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చి
ఎక్స్ హారిజంటల్ లో నేను డిస్టెన్స్ మూవ్ అవుతున్నాను కాబట్టి అది హారిజంటల్ గా మూవ్ అవుతున్నాను కాబట్టి ఏది కాదు దానికి 0 degrees లో నేను మూవ్ అవుతున్నాను కాబట్టి ఆ డిస్టెన్స్ ఎంత మూవ్ అవ్వాలో కాబట్టి 5 కాదండి, ఇక్కడ గుర్తుంచుకొని లెస్ దాన్ టైప్ చేయాలి. ఇక్కడ మనకి రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ లో లెస్ దాన్ అనేది సింపుల్ యాడ్ అవుతుంది. యాంగిల్ కిను మన డిస్టెన్స్ కి రిప్రజెంట్ చేయాలి కాబట్టి ఇక్కడ నేను 0 degrees లో నేను ఫాలో అవుతున్నాను కాబట్టి 0 degrees అనేది యాంగిల్ ఇచ్చాను. చూడండి ఎంటర్ ప్రెస్ చేశాను. చూడండి 0 degrees యాంగిల్ లో నాకు స్టార్టింగ్ పాయింట్ నుంచి 5 mm లైన్ క్రియేట్ అయ్యింది. నెక్స్ట్ నేను వర్టికల్ గా ఇప్పుడు సపోజ్ నేను వర్టికల్ గా దీనికి లైన్ డ్రా చేయాలి. ఆ లైన్ అనేది ఎంత 90 degrees కి ఈక్వల్ ఉంది కాబట్టి నేను ఎంత మూవ్మెంట్ 4 మూవ్మెంట్ అవ్వాలి కాబట్టి ఎట్ రేట్ ఆఫ్ లెస్ దాన్ 90 degrees అని ఇచ్చాను. చూడండి ఓకే 90 degrees కి వెళ్ళింది. దీంట్లో నెక్స్ట్ నేను వచ్చి హారిజంటల్ గానే మూవ్మెంట్ అవ్వాలి కానీ బ్యాక్వర్డ్కి వెళ్ళాలి, కానీ దీంట్లో నెగిటివ్ వాల్యూస్ ఇవ్వాల్సిన అవసరం లేదు. కాబట్టి నేను ఏం చేస్తానంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎట్ రేట్ అని యూజ్ చేసి 2 mm కాబట్టి 2 less than 180 degrees అని ఇచ్చాను. చూడండి ఆ లైన్ ఏంటంటే 180 degrees కి ఈక్వల్ గా ఉంది కాబట్టి 180 degrees తీసుకుంది. దీంట్లో మనకి నెగిటివ్ వాల్యూస్ ఉండవు. కంపల్సరీ కూడా మనకి ఏమి ఇవ్వాలంటే యాంగిల్ తోని ఎక్స్ ఎక్స్ ఆర్ వై లో డిస్టెన్స్ ఇవ్వాలి. సేమ్ నెక్స్ట్ పాయింట్ మూవ్మెంట్ అవ్వాలనుకుంటున్నాను అనుకోండి ఎట్ రేట్ ఆఫ్ మళ్ళీ ఒక 2 mm కిందకి డౌన్ అవ్వాలి కాబట్టి 2 less than ఆ వర్టికల్ యాస్ డౌన్వర్డ్స్ డైరెక్షన్ కి ఎంత యాంగిల్ ఈక్వల్ అవుతుంది. సపోజ్ 270 degrees అనుకున్నాను అనుకోండి 270 ఇచ్చాను. చూడండి మళ్ళీ నాకు 3 mm మూవ్మెంట్ అవ్వాలి. డిస్టెన్స్ ఎంత యాంగిల్ లో మూవ్మెంట్ అవ్వాలనుకుంటున్నాను 180 degrees అని ఇచ్చాను. చూడండి ఇక్కడ కూడా సేమ్ యాస్టీజ్ మీకు సి కొట్టి క్లోజ్ అయిపోతుంది. లేదా మీరు సేమ్ స్టెప్ వైజ్ గా ఫాలో అవ్వాలనుకుంటే కనుక ఎట్ రేట్ ఆఫ్ 2 less than డౌన్వర్డ్స్ కాబట్టి అగైన్ 270 degrees అని టైప్ చేశాను. స్టిల్ ఇంకా అదే లైన్ లో కంటిన్యూటీ అవుతూ ఉంటుంది అనమాట. మనకు డైమెన్షన్ లైన్ ఎంటర్ కొట్టారంటే ఎస్కేప్ లేదా ఎంటర్ అని కొట్టండి, ఎస్కేప్ అని కొట్టండి, కమాండ్ నుంచి అవుట్ అయిపోతుంది. తర్వాత మీరు డైమెన్షన్స్ కావాలంటే డైమెన్షన్స్ చెక్ చేసుకోండి. అన్ని డైమెన్షన్స్ కూడా ఈక్వల్ వస్తాయి విత్ యాంగిల్ రెస్పెక్ట్ అయ్యింది కాబట్టి ఇలా క్రియేట్ అయింది. ఇప్పుడు మనకి ఈ 3 డయాగ్రామ్ లో అర్థమైంది. ఫస్ట్ ఏమో అబ్సల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా గీసాం, రెండోదేమో రిలేటివ్ రెక్టాంగిల్ ద్వారా గీసాం, ఈ థర్డ్ వన్ వచ్చేమో రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా గీసాం. దీంట్లో ఏమో ఆరిజిన్ పాయింట్ నుంచి ఎవ్రీ పాయింట్ కూడా ఆరిజిన్ పాయింట్ నుంచి రిఫరెన్స్ తీసుకుంటుంది. ఈ సిస్టమ్ లో ఏంటంటే స్టార్టింగ్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ ద్వారా అంటే ప్రీవియస్ పాయింట్ ఏదైతే ఉందో ఆ పాయింట్ నుంచి క్రియేట్ అవుతుంది. స్టార్టింగ్ పాయింట్ కూడా మనం ఎక్కడ కూడా ర్యాండమ్ గా సెలెక్ట్ చేయొచ్చు. ఆరిజిన్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆరిజిన్ కాదు. సేమ్ దీంట్లో కూడా విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఆరిజిన్ తో డిపెండ్ అయి ఉండదు. మీరు ర్యాండమ్ గా ఎక్కడైనా సెలెక్ట్ చేసుకోవచ్చు. లేదా మీకు కావాలనుకుంటే స్టార్టింగ్ పాయింట్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ కూడా ఇవ్వచ్చు. తర్వాత పాయింట్ అంటే దీంట్లో రిలేటివ్ రెక్టాంగిల్ వచ్చి ఎవ్రీ పాయింట్ కూడా ప్రీవియస్ పాయింట్ మీద డిపెండ్ అయ్యి వెళ్తుంది. అలాగే ఫార్వర్డ్ అప్వర్డ్ కేమో పాజిటివ్ వాల్యూస్, బ్యాక్వర్డ్ డౌన్వర్డ్స్ కేమో నెగిటివ్ వాల్యూస్ ఉంటుంది రిలేటివ్ రెక్టాంగిల్ లో. అలాగే రిలేటివ్ పోలార్ కోఆర్డినేట్ సిస్టమ్ లో వచ్చి ఎక్స్ ఆర్ వై డిస్టెన్స్ విత్ రెస్పెక్ట్ ఆఫ్ యాంగిల్ తో క్రియేట్ అవుతుంది. దీనికి ఇలాగా ఈ 3 కోఆర్డినేట్ సిస్టమ్ ద్వారా మనకి ప్రోగ్రామింగ్ చేస్తే మనకి ఈజీగా ఉంటుంది. సిఎన్సి ప్రోగ్రామింగ్ ఐడియా రావాలనుకున్న వాళ్ళకి ఇలాగా ఈ కోఆర్డినేట్ సిస్టమ్స్ నేర్చుకుంటే కనుక ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చి డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ మీకు ఆల్రెడీ తెలిసిందే. మీకు దానికి ఏం లేదు, డైరెక్ట్ డిస్టెన్స్ మెథడ్ తీసుకునేటప్పుడు ర్యాండమ్ గా ఎనీ పాయింట్ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఎవ్రీ పాయింట్ కూడా మీరు జస్ట్ డైరెక్షన్ చూపించుకుని మీ మౌస్ ద్వారా దాని డైరెక్షన్ చూపించి దాన్ని క్లిక్ చేసేయచ్చు డైరెక్ట్ గా. చూడండి సపోజ్ నేను స్టార్టింగ్ పాయింట్ ఇక్కడ ఎక్కడ ర్యాండమ్ గా ఒక పాయింట్ సెలెక్ట్ చేసుకున్నాను. ఫార్వర్డ్ డైరెక్షన్ దానికి ఏంటంటే ఫార్వర్డ్ డైరెక్షన్ ఇవ్వాలన్నమాట. వర్టికల్ గా వెళ్ళాలా లేదా బ్యాక్వర్డ్ గా వెళ్ళాలా ఇలా డైరెక్షన్ చూపించేసుకోవాలి అంతే. దానికి ఇప్పుడు మీకు ఈ లైన్ కూడా చూడండి ఇంక్లైనేషన్ గా వెళ్తుంది. సపోజ్ అలాంటి కేసెస్ లో ఏంటంటే మీకు F8 ఫంక్షన్ కి అంటే ఆర్థో మోడ్ ఫంక్షన్ కి F8 అని ఆర్థో ఆన్ చేశారు అనుకోండి, వర్టికల్ గా కానీ డౌన్వర్డ్ కానీ బ్యాక్వర్డ్ కానీ లైన్ అది ఫిక్స్ అయిపోయింది. 0 degrees కానీ 90 degrees కానీ వెనక 180 కానీ 270 degrees కానీ ఫాలో అవుతుంది. అది ఎందుకంటే ఇక్కడ మనకి ఇక్కడ ఆల్రెడీ సెట్టింగ్స్ ఉంటాయి. చూడండి ఇక్కడ నేను ఓపెన్ చేసినప్పుడు ఇక్కడ ఓపెన్ చేసినప్పుడు చూడండి 90, 180, 270, 360 కమాండ్ బార్ డౌన్ సైడ్ దగ్గర ట్రాకింగ్ సెట్టింగ్స్ అని ఓపెన్ చేసిన తర్వాత చూడండి దాంట్లో ఈ ఫిక్స్ అయింది కాబట్టి ఆ లైన్ అనేది ఆ యాంగిల్ లో మూవ్మెంట్ అవుతుంది అన్నమాట. ఓకేనా, అది F8 అని మనం దాన్ని కూడా చేంజ్ చేసుకోవచ్చు. నేను చూడండి ఫార్వర్డ్ డైరెక్షన్ చూపించాను 5 mm అంటున్నాను, తర్వాత వర్టికల్ డైరెక్షన్ చూపించాను 4 mm అంటున్నాను. బ్యాక్వర్డ్ మైనస్ వాల్యూస్ కూడా టైప్ చేయాల్సిన అవసరం లేదండి. డైరెక్షన్ చూపిస్తే చాలు. జస్ట్ బ్యాక్వర్డ్ డైరెక్షన్ చూపించాను 2 mm ఎంటర్ అన్నాను. జస్ట్ మళ్ళీ డౌన్వర్డ్ చూపించాను 3 mm అన్నాను ఎంటర్ అన్నాను. సారీ 2 mm కదండి
డౌన్వర్డ్ చూపించాను 2 mm ఎంటర్ అన్నాను, మళ్ళీ బ్యాక్వర్డ్ చూపించాను 3 ఎంటర్ అన్నాను. దీనికి కూడా సి ఎంటర్ కూడా యూజ్ చేయొచ్చు. స్టార్టింగ్ పాయింట్ ఎండింగ్ పాయింట్ సేమ్ అయినప్పుడు ఎక్కడ లైన్ లో ఎస్కేప్ అవ్వకుండా లైన్ లో కంటిన్యూటీ ఉంటే కనుక మీ పాతలో మీరు సి ఎంటర్ అనేది యూజ్ చేయొచ్చు. ఇలాగా ఇది డైరెక్ట్ మెథడ్ ఇవాళ యూజ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కోఆర్డినేట్ సిస్టమ్ మీద గ్రిప్ అనేది ఉండదు. అదే మీకు ఇది ఈ అబ్జల్యూట్ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ, రేడియో రెక్టాంగిల్ కోఆర్డినేట్ సిస్టమ్ కానీ, రేడియో పోలార్ సిస్టమ్ కానీ డ్రా చేస్తే కనుక మీకు కొంచెం సిఎన్సి మీద ప్రోగ్రామింగ్ చేసేటప్పుడు ఈజీ ఉంటుంది. ఇలా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మనం కోఆర్డినేట్ సిస్టమ్స్ మనం యూజ్ చేసి మన డయాగ్రామ్ ని డ్రా చేయొచ్చు ఆటోకాడ్ లో. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మీకు కనుక నా వీడియో నచ్చుంటే కనుక లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా నా వీడియో షేర్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫికేషన్ రావడం కోసం.